ఓకే. నేను రికార్డ్ చేసి కన్వర్జేషన్ యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు కదా? హ్యాపీగా సార్. ఓకే. సార్ సో మళ్ళీ ఒకసారి బర్త్ టైం వెరిఫై చేద్దామా? మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? సార్ నేను యాక్చువల్గా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్. ఓకే ఓకే. సో అంటే మీరు అప్రూవల్స్ ఇవ్వాలా? అంటే యాక్చువల్గా ప్రజెంట్ క్వాలిటీ వింగ్ సార్. యాక్చువల్గా డిస్ట్రిక్ట్ రోడ్స్ అని నేను క్వాలిటీ కంట్రోల్. ఓకే ఓకే. మీరు వెరిఫై చేస్తారు వాళ్ళు రోడ్ వేసిన తర్వాత? అవును సార్, కరెక్ట్ సార్. ఓకే ఓకే. మందపల్లి మన శనీశ్వరన్ టెంపుల్ ఇక్కడ నేను ప్రజెంట్ ఉన్న అనంతపూర్ సార్. ఒరిజినల్ అనంతపురం. ఓకే ఓకే. పుట్టింది మందపల్లి. మదనపల్లి. అవును సార్. మదనపల్లి. ఓకే ఓకే ఓకే. అవును సార్, మదనపల్లి. అవును సార్. చిత్తూరు దగ్గర ఇది. అవును సార్, కరెక్ట్ సార్. ఒకసారి టైం వెరిఫై చేద్దాం. 13 ఆగస్టు 1977. అంతే సార్. మీరు ఒరిజినల్ టైం వచ్చేసేసి రాత్రి 11:52 ఇచ్చారు. అవును సార్, అవును సార్, కరెక్ట్. దాన్ని మనం కరెక్షన్ చేసాం. లాస్ట్ టైం కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు 45 అంటున్నారు. ఓకే. సో మీరు సారీ, మేషలగ్నము సాటర్న్ స్టార్లో. అవును సార్, అవును సార్, కరెక్ట్ సార్. పుష్యం, కరెక్ట్. పుష్యమి. అవును సార్. సో 001 అంటే మనం వెనక్కి వెళ్ళాలి సార్. ఫార్టీ 51 అంటే 51 లోపు వెళ్ళాలన్నమాట. 51 లోపు వెళ్ళాలి అని అంటే మనం ఇంకొక 2 నిమిషాలు పెంచాలి. అంటే అదే 41, 42 రేంజ్లో ఉన్నదన్నమాట. ఓకే, అంతే సార్. మీరు అదే ఇంచుమించు అక్కడ 45 నుంచి 44 మధ్య 43 మధ్యలో ఇచ్చారు నాకు అప్పుడు. ఓకే ఓకే. అక్కడ 2018లో మనం చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే వేదిక్ సన్ రైజ్ బదులుగా వెస్ట్రన్ సన్ రైజ్ తీసుకున్నాం. అప్పుడు కన్సల్టేషన్ వెస్ట్రన్ లేదు, సన్ రైజ్ వెస్ట్రన్ తీసుకున్నాం. ప్రిడిక్షన్ వెస్ట్రన్ అది కాదు, సన్ రైజ్. మనకి సన్ రైజ్ ఏంటిదని అంటే సూర్యోదయం పూర్తిగా సూర్యబింబం కనిపించడాన్ని వేదిక్ సన్ రైజ్ అంటారు. కేవలం సూర్యుడు తలకట్టు కనిపిస్తే దాన్ని వెస్ట్రన్ సన్ రైజ్ అంటారు. ఇది తెలుసుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది. ఓకే, సో అందుకని 3 minutes వేరియేషన్. ఇప్పుడు 44 అంటే 41 వేయడానికి గల కారణం అదే అనమాట. ఓకే ఓకే సార్, సరిపోతుంది సార్. 41 సార్ ఎగ్జాక్ట్ గా. అంటే అది 41 40 అంటే ఇక మనం దాని ఎడ్జ్నే తీసుకున్నాం. ఇప్పుడు మీరు 42 కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే 48 తర్వాత అంటే 48 అంటే ఇప్పుడు 41 అంటే చెప్తాను ఇంకొక 2 నిమిషాలు. అంటే 39 to 42 మధ్యలో 23, 39. మీరు రాసిందే, పేరెంట్స్ రాసిందేనా అది? పేరెంట్స్ యాక్చువల్గా అయితే కరెక్ట్ గా 11:50 to 53 మధ్యలో అటు ఇటుగా ఉంటది అన్నారు సార్. యాక్చువల్గా అంటే ఒక 10 నిమిషాలుగా మనం వెనక్కి వెళ్ళింది. అంతే అది వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ లేదు సార్. ఒరిజినల్ పాయింట్ చెప్పాలంటే దే ఆర్ ఆల్సో ఇన్ ఫంబుల్ పాయింట్. అంటే కరెక్ట్ గా లేదురా. అప్పుడు కన్సల్టేషన్ ఎందుకు తీసుకున్నారు మీరు? నేను అప్పుడు అంటే మీ వీడియోస్ ఎక్కువ చూసేవాను సార్ ఒరిజినల్ గానే. ఓకే, రైట్. సో అప్పుడు దాని మీద మీకైతే మీకు ఒక సబ్జెక్ట్ కాదు, అందులో వెస్టర్న్ అన్ని తగిలారు కాబట్టి మీకే కరెక్ట్ సమగ్రమైన నాలెడ్జ్ ఉంటుంది దాంట్లో. పోయినా సార్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎందుకు చూడట్లేదు? లేదు సార్, చూస్తున్నా. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సపరేట్ గా అందుకే అనుకుంటున్నా నేను. లేదు సార్, యాక్చువల్ గా నేను సపరేట్ గా రాహుల్ కౌశిక్ అని నార్థన్ లో అది చేశాను. తర్వాత మళ్ళీ జెమిని మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేశారు. వెరీ గుడ్, చేశాను సార్. అవును సార్, అవును సార్. మరి అన్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఏం డిఫరెన్స్ అనిపించింది మనతో? అంటే మీరు యాక్చువల్ ఏమవుతుంది సార్, ప్లానెట్ కి నక్షత్రం బేస్ చేసుకుని ప్రోగ్రెషన్ బేస్ చేసుకుని గ్రహస్థానాలు లగ్నం నుంచి స్థానంలో ఏ విధంగా పడుతున్నారో ప్రోగ్రెషన్స్ రన్ చేస్తున్నారు సార్. అవును, కరెక్ట్. అట్లా వస్తున్నారు. అది మీరు చెప్పినట్టుగా నేను మీ వీడియోస్ అన్ని ఇప్పుడు చూస్తున్నాను. యాక్చువల్గా టెస్టిమోనియల్స్ అన్ని చూస్తున్నాను. యాక్చువల్గా అన్ని ఆల్మోస్ట్ మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా వేరియేషన్స్ కరెక్ట్ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నేను కూడా ఇంచుమించు ఒకరికి అదే ఫాలో అవుతున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చింది. అక్కడికి వచ్చింది. అదే మీరు ఎందుకంటే కరెక్ట్గా వచ్చారు అక్కడ. అంటే నాకు మీనా నాడి చెప్పినప్పుడు అది ఎందుకు కాన్సెప్ట్ కొద్దిగా నాకు అది ఎందుకు అంత ఎఫెక్టివ్ అనిపించక ఆగిపోయాను సార్ ఆ పాయింట్ లో, బ్యాక్ లో. అంటే మీనా నాడి స్టార్ట్ చేశారు మీరు. ఓకే, రైట్. స్టెల్లర్ ఆస్ట్రాలజీ ఇప్పుడు కేపీ అయినా మీనట్టు నాడి అయినా కూడా సిమిలర్లీ స్టెల్లర్ మెథడ్స్ నే ఫాలో అవుతారు. నక్షత్రం ప్రియారిటీ అన్నమాట. ఇప్పుడు నేనేమైందంటే సార్, యాక్చువల్ గా మనకు శుభములకు మీకు ఐడియా ఉంటుంది సార్ నాకు తెలిసి. తెలియదు. చెప్పండి. శుభములకు వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అస్ట్రాలజీ సార్. యాక్చువల్ గా మీకు ఐడియా ఉండొచ్చు. శుభములకు సార్
శివం అలోక్, ఓకే, తెలియదు సారీ. శుభం అలోక్ సార్, ఆయన శుభం అలోక్, ఓకే ఓకే రైట్. అవును సార్, అవును సార్, అవును సార్, శుభం అలోక్. ఓకే ఓకే తన దగ్గర చేస్తున్నాను సార్ ప్రజెంట్. అతను ఏంటంటే కేరళలో ఆల్మోస్ట్ మంచి అన్ని అంటే బ్రాహ్మణ్ బై బర్త్ నుంచి ప్లస్ చాలా వేరియస్ చింతకలనాడి చాలా రకాల ఇది ఎక్స్పోజ్ చేశాడు. చూసేదానికి ఎంగర్ కనబడతాడు కానీ వెరీ గుడ్ వెరీ గుడ్. తన కాన్సెప్ట్ ఏంటంటే నవాంశలో అసలుకి మనం హౌసెస్ తీసుకోకూడదు అనేది చాలా ఉంది సార్. కాన్సెప్ట్స్ ఎక్కువ అయి ఉన్నాయి యాక్చువల్గా. అది ఎందుకంటే నవాంశ 108 నవాంశ బేసిస్ కదా, మనం యాక్చువల్ గా లగ్న కూడా వేసేదానికి లేదు కరెక్ట్ దాంట్లో. దానికి సపరేట్ హౌస్ కనెక్షన్ తీసుకున్నానికి లేదు, ప్లానెట్ ని సిచ్యువేషన్ బేస్ చేసుకుని మాట్లాడాలి కానీ అట్లా పోతుంది యాక్చువల్ కాన్సెప్ట్స్ ఎట్లున్నాయి. ఏ బండి పట్టుకుని బయలుదేరినా మనం అందరం వెళ్ళేది ఒకటే జీవితంలో ఉన్న ఒకటే డెస్టినేషన్ పాయింట్ కి. రకరకాల మెథడ్స్ అంతే, జైమిని అవ్వచ్చు, అన్ని దేర్ ప్రతి దానిలో గ్రేట్నెస్ ఉంటది, దానిలోనూ గ్యాప్స్ ఉంటాయి అనమాట. గ్యాప్స్ అనేది మహర్షి ఇచ్చిన గ్యాప్స్ కాదు, మనం అర్థం చేసుకోవడంలో మనకి శక్తి లేని గ్యాప్స్ అంతే. 100% సేమ్ అదే సార్, అదే మాట అంటాడు, సేమ్ డిటో, ఇదే ఇంకా తప్ప ఇదే కాన్సెప్ట్ కాబట్టి. అవును అవును సార్, అవును సార్. రైట్. సో ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ని వెరిఫై చేస్తున్నారు, ఓకే రైట్. ఇది ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు యాక్చువల్ గా సార్ మేజర్ గా ఫైనాన్షియల్ కండిషన్స్ ఓవరాల్ గా సార్, అంటే నా లైఫ్ లో ఫైనాన్షియల్ కండిషన్ స్టేబులైజ్ గా ఉంటుంది అనేది, అనేది అప్ అండ్ డౌన్ ఉంటాయి కొద్దిగా అటు ఇటుగా. ఓకే సరే చూద్దాం. అది బాగుంటుంది. ఎందుకంటే నాకు మరి మీరేం ప్రిడిక్ట్ చేశారు? బాగానే ఉంటుంది చేశాను సార్ కంపేరిటివ్. ఎందుకంటే శుక్రుడు గురువు అని అటాచ్ చూసాను, అంతా న్యాచురల్ బెనిఫిట్స్ ఎట్లా అటాచ్ అవుతున్నారు, తర్వాత రన్నింగ్ దశాతి రన్ అవుతున్నాయి అట్లే. నేను ఒకసారి అర్థం చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే సార్ కెరీర్ సార్, ఎందుకంటే నాకు 8 గవర్నమెంట్ జాబ్స్ సార్ ఒరిజినల్ గా. 8 గవర్నమెంట్ జాబ్స్ లో అంతా పోయి 6 చిల్లిపడినా, మళ్ళీ ఈ గవర్నమెంట్ చిల్లిపడినా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సెంట్రల్ కూడా వచ్చినాయి. గవర్నమెంట్ జాబ్స్ లోనే రకరకాల గవర్నమెంట్ జాబ్స్ మారారు. సరే ఒకసారి టైం పెడదాం. 77 అనేది బేసికలీ క్రేజీ ఇయర్. ఓకే, టిపికల్ అండ్ క్రేజీ ఇయర్. సో మీకు దానిలోనూ రవిశనులు చాలా ర్యాపిడ్ కంజంక్షన్ లో ఉన్నారు. సో చతుర్థంలో, సో చతుర్థాధిపతి లక్కీగా చతుర్థంలో ఉన్నాడు. అవి గండాంతర నక్షత్ర పాదాల్లో ఉన్నాయి కదా. సో గండాంతర నక్షత్ర పాదాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి లాస్ట్ మూమెంట్ వరకు ఆ విషయంలో స్టెబిలిటీ ఇయ్యదు ముఖ్యంగా. అండ్ రెండో పాయింట్ ఏంటంటే మీకు రవి తర్వాత శని ఇద్దరు కూడా కేతుతో కనెక్ట్ అయ్యారనమాట. అది డిస్టర్బ్ అయ్యింది అనమాట చార్ట్ లో. దానికి తోడు దాని నక్షత్రాన్ని చంద్రుడు ఆక్యుపై చేసి, చంద్రుడు అంటే చతుర్థం దెబ్బతింది. ఓకే, సో చతుర్థం ఒక రకంగా స్పాయిల్ అయింది, కానీ ఫోర్త్ హౌస్ లో ఉండి బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇంచుమించుగా అమావాస్య గడియలు కదా, చతుర్దశి తెల్లారితే అమావాస్య లాగా. సో ఓకే, కుజుడు శుక్రుడిని ఫాలో అవుతున్నాడు, శుక్రుడు డిస్టర్బ్ కాలేదు, మంచిది. అండ్ కుజుడు రాహుని ద్వారా అది చేస్తున్నా కూడా పొజిషనల్ స్టేటస్ లో ఉండి కుజుడు కాపాడబడ్డాడు. ఓకే గుడ్, మంచిది. తర్వాత బుధుడు శుక్ర నక్షత్రాన్ని ఫాలో అవుతున్నాడు, శుక్రుడు రాహు నక్షత్రం. సో బుధ శుక్రులు ఇద్దరు కూడా ఫైన్, కానీ బుధుడు వక్రిచ్చేస్తాడు కదా. బుధుడు ఎంతకాలం అయితే వక్రిచ్చి బ్యాలెన్స్ చేస్తాడో అప్పటి వరకు ఈ రవిశనులు ఇద్దరు కూడా ఆ కేతు నక్షత్రంతో ఉంటే దాన్ని బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ బుధుడు డైరెక్ట్ అయితే ఈ చార్ట్ లో ట్రాన్స్ఫర్మేషన్ మారుతుంది. మంచి గట్టి ట్రికీ చాటే ఇది. ఓకే, సో గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో కూడా ఉన్నాయి, అంటే కైండ్ ఆఫ్ కాలసర్ప దోషంగా చెప్తారు, ఒక రకమైన కాలసర్ప దోషంగా చెప్తారు. సరే చూద్దాం చార్ట్ ఎట్లా వెళ్తా ఉందో. సో బేసికలీ నా ఉద్దేశంలో కాలసర్ప దోషం కన్నా రాహుకేతులు ఏ గ్రహాలతో అసోసియేట్ అయి ఉంటాయో అవి బాగా డిస్టర్బ్ చేయగలుగుతాయి ముఖ్యంగా. సో అందుకని మనం జాగ్రత్త పట్టుకోవాలి. శుక్రుడు బాగుండడం వల్ల కుజుడు బాగున్నాడు అనమాట. ఓకే, సో గురువు రాహు ఒకే స్టార్ లో ఉండడం వల్ల గురువు డిస్టర్బ్ అయ్యాడు, కానీ కుజుడు ద్వితీయంలో ఉండడం వల్ల గురువు సేవ్ అయ్యాడు. ఓకే, దట్స్ బిన్ గుడ్ అనమాట, గురు శుక్ల కలయిక. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ఏం స్టెల్లర్ మెథడే ఫాలో అవుతున్నారు ప్రిడిక్షన్ చేయడానికి, అంతేనా? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో దట్ ఈస్ సో ఈజీ, స్ట్రెస్ ఉండదు. అంతే సార్, కరెక్ట్ సార్, అదే సింపుల్ గా వెళ్ళిపోతుంది, సింపుల్ గా వెళ్ళిపోతాయి. తర్వాత చార్ట్ లోపల ఫస్ట్ ఒక డేటా పాయింట్ తీసుకుందాము. బుధుడు ఎప్పుడు వక్రించాడు అప్పుడు నేను తీసుకున్నాను. అంటే వర్తన దాంట్లో అయితే బుధుడు వక్రించాడు సార్, వచ్చినప్పుడు లేడు, తర్వాత వక్రించాడు. ప్రోగ్రెసివ్ 10,000. అంటే స్టార్టింగ్ లో పెద్ద ఇష్యూ ఏం లేదు చార్ట్ లోపల. 84 లోపల ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మార్క్స్ కి ట్రైన్ అయింది. ఇది మంచి ఆస్పెక్ట్ అనమాట. సో పెద్ద కాంప్లికేషన్ ఏమీ లేదు, కాబట్టి డీసెంట్ గా అక్కడ లైఫ్ అనేది ముందుకు పోతా ఉంటుంది. అంటే అప్పుడున్న చైల్డ్హుడ్ కానీ సిచ్యువేషన్స్ కానీ. బుధుడి నక్షత్రంలో మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి బుధుడు స్టార్ లైడ్ అయిన శుక్రుడు తృతీయంలో యోగకారకుడితో కలిసి ఉండడం,
తర్వాత లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్న ఈ యొక్క గురువుకి దిగ్బలం రావడం, యోగకారకుడు అవడం, తర్వాత నెక్స్ట్ శుక్రుడు చతుర్థానికి ఏమీ కనెక్ట్ అవ్వలేదు. కాబట్టి ఏంటంటే గురువే బలవంతుడు 3వ ఇంట్లో. అందుకే మంచి రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్ అదంతా కూడా, అంటే ఇంటర్నల్లీ మనం అగ్రెసివ్ పర్సనాలిటీ అయినప్పటికీ కూడా రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్ అవన్నీ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మీ ఫ్యామిలీలో అంటే అప్పుడున్న ఫినాన్స్ అవన్నీ కూడా చూడండి. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ 83, 84లో ప్రోగ్రెస్గా ఉంది, బాగానే ఉందని చెప్తాను, ఇబ్బంది ఏం చెప్పాలి. కరెక్టేనా? కరెక్టే సార్. తర్వాత ఎంతకాలం వెళ్తుంది? 85, 86, 87 ఇవన్నీ బాగానే ఉంటాయి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ సాటర్న్ సన్ వచ్చినా అవి రెట్రో ఎఫెక్ట్ తీసుకున్నాయి కాబట్టి చెడేమీ చెప్పేదానికి ఏమీ లేదు. కొంచెం ఇబ్బంది పెట్టి పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాలి తప్ప చెడుగా చెప్పేదానికి ఏమీ లేదు. ఇప్పుడు బుధుడు వక్రించాడు. తృతీయ షష్టాధిపతి వక్రిస్తే ఏమవుతుంది? ఒక్కోసారి సెన్సిటివ్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ ఇట్లాంటి కొన్ని ఇస్తుంది. అది వచ్చినప్పుడు చెప్తా. ప్రస్తుతానికి ఆస్పెక్ట్ ఏమి నెగిటివ్గా లేదు. సో ప్రోగ్రెసివ్ మార్క్స్ ఓకే. సో అంటే అక్కడ ఉండే ఎడ్యుకేషన్ కానీ అక్కడ ఉండే సిచ్యువేషన్స్ కానీ మనం కాంప్లికేటెడ్గా చెప్పడానికి ఏమీ లేదు. అంటే అంత స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఇంటర్మీడియట్ అవ్వచ్చు, అవన్నీ కావచ్చు, బాగానే వెళ్తున్నాయి. ప్రోగ్రెసివ్ సన్ కూడా బాగానే వెళ్ళాడు. ఇది మొదటి ఎదురు దెబ్బ 98లో తగులుతా ఉంది. 98, 99లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ జూపిటర్కి ట్రైన్ ఇచ్చింది. నెటల్ జూపిటర్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ తీసుకున్నాడు. ఆయన ముందుకు వెళ్ళాడు రాహు నక్షత్రంలోకి. ఆయన నట్ట తీసుకో మార్స్ స్టార్లోనే ఉన్నట్టుగా రెట్రో ఎఫెక్ట్ పడినట్టుగా తీసుకొని రివర్సల్ రిజల్ట్ ప్రిడిక్ట్ చేస్తాను నేను. సో కాబట్టి ఇప్పుడు 98లో మీకు కేతు దశ వచ్చింది. కేతు బుధ నక్షత్రంలో ఉన్నాడు. కేతు స్టార్లో ఎవరూ లేరు. కేతు స్టార్లో ఆడిన బుధుడు పంచమంలో ఉండి డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి పంచమం విద్య కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, రేపొద్దున కెరియర్కి ట్విస్ట్ అవ్వడానికి కావచ్చు. ఇప్పుడు ఒక 3-4 ఏళ్ళు డౌన్ఫాల్ వెళ్తుంది. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా నెటల్ యురేనస్ స్క్వేర్ అవుతూ 10th హౌస్ అపోజిషన్ వస్తున్నాడు. కాబట్టి 98 అంటే కేతు దశ బాగా ఆడుకుంది, గట్టిగానే ఆడుకుంది సార్, ఆడుకుంది. ఎందుకంటే 98 నాకు బీటెక్ అయిపోయింది సార్. యాక్చువల్ గా ఇక జాబ్ హంటింగ్ అంత ప్రాబ్లం ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ క్లారిటీ మిస్ అవ్వడం కానీ. అవును సార్, సాఫ్ట్వేర్ ఫస్ట్ టచ్ చేసింది సార్. అక్కడ సాఫ్ట్వేర్ రన్నింగ్ కాబట్టి అప్పుడు సివిల్ సార్ ఒరిజినల్ నేను సివిల్ సాఫ్ట్వేర్ టచ్ చేశారు. అది వర్కౌట్ కాలేదు కదా? కాలే. అది ఏమైందంటే నాకు మామూలుగా జావా వరకు వెళ్ళాను సార్. యూనివర్సిటీ సర్టిఫికేట్ కోర్స్ చేశాను. కానీ తర్వాత మళ్ళీ నాకు ఏంటంటే 99లో ఎగ్జామ్ కాంపిటీషన్ వస్తే నాకు ఎంటెక్ వచ్చేసి 99 ఎంటర్ అయ్యాను సార్. బట్ యాక్చువల్ సాఫ్ట్వేర్ ఎంటర్ అవుతాం అనుకుని 2001కి సాఫ్ట్వేర్ కొలాప్స్ అయిపోయింది. అప్పుడు .com బబుల్ ఏదో ఉండే కదా. అవును సార్, అవును సార్. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ నేను అది కాదని చెప్పి మళ్ళీ ఐఎస్ కూర్చోవాలని అప్పుడు మళ్ళీ 2002లోకి ఐఎస్ కూర్చున్నా. అంతా ఇదే సార్, ఇవన్నీ అయ్యే పనులు కాదు, దెబ్బతింది. సో 2002, 2003 స్టెబిలిటీ లేదు. మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా రెట్రోగ్రేట్ అయ్యి నెటల్ యురేనస్ కు సెక్స్టైల్ ఇచ్చింది. అసలు అవకాశం ఇవ్వట్లేదు అనమాట. మళ్ళీ ఇచ్చినప్పుడు చూద్దాం. అప్పటిదాకా కూడా ఇంతే. ఇగో ఈ ప్రోగ్రెసివ్ మార్క్స్ ముందుకు వచ్చినాక ఇస్తుంది. చూద్దాం. ప్రోగ్రెసివ్ సన్ 23 degrees. అరే ప్రోగ్రెసివ్ సన్ కూడా నెటల్ మార్క్స్ కు స్క్వేర్ అవుతా ఉంది 2005లో. ఓకే, అంటే ఇక్కడ ఇవన్నీ ఆపర్చునిటీ వచ్చినా కూడా మనం స్టెబిలీగా నిలుపుకోలేము అనమాట. అర్థమైందా? సో కాబట్టి మంచిగా చెప్పలేము. అంటే ఇక అన్నిటికీ డిలేనే. ఇప్పుడు పెళ్లికి డిలే అవుతా ఉంటది, ఉద్యోగం డిలే అవుతుంది, అన్ని కూడా ఇబ్బందులే అనమాట. ఓకే, కేతు తర్వాత శుక్రుడు వచ్చాడు. శుక్రుడు పని చేయలేదు. ఓకే, తర్వాత శుక్రుడులో రవి వచ్చాడు. రవికి వక్రత్వం ఉంది. బట్ స్టిల్ ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సన్ని కంజైన్ చేశాడు. యాక్చువల్గా అదేమీ పెద్ద కాంప్లికేటెడ్గా తీసుకోము. కానీ ఇక్కడ నుంచి ఒక 2 ఏళ్లలో 9 నుంచి 11 మధ్యలో మీకు ఒక ఆపర్చునిటీ, అంటే మీరు గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ ఏదంటే అది మీరు చేస్తున్న దానిలో మీకు ఒక ప్రోగ్రెస్ స్టెప్ అందుకోవాలి. సో 10, 11లో మీకు మార్స్ వచ్చాడు కదా. మార్స్ వచ్చినప్పుడు వీనస్ శుక్రుడు సైన్లో ఉన్నాడు కదా. 11 జూన్ నుంచి 12 ఆగస్టు బాగుంది. డబ్బులు రావాలి, ఇక సెట్ అవ్వాలి. అర్థమైందా? పెళ్లి అవ్వాలి, సెట్ అవ్వాలి. అట్లా యాక్చువల్ గా అది జరిగింది సార్. చెప్తాను ఒక్క మాట సార్. 2005 తర్వాత 2005 నవంబర్ తర్వాత నాకు 2000 నవంబర్ 5లో సెంట్రల్ జాబ్ వచ్చింది సార్. ఇండియా స్టేట్ వైడ్ కంట్రీ వైడ్ జాబ్ లో 10 పోస్ట్ లో. ఇది ఒకటి మంచి ఆస్పెక్ట్ జరిగింది అక్కడ. 10th హౌస్ ట్రైన్ యురేనస్ కూడా జరిగింది కదా, పాజిటివ్ ఆస్పెక్ట్ అది. అవును సార్, అక్కడ సెంట్రల్ జాబ్ ఎంటర్ అయ్యాను సార్ యాక్చువల్ గా 2005 నవంబర్ లో. ఓకే, తర్వాత మీరు చెప్పినట్టుగా అదే ఫంబుల్ నేచర్, ఇది నాకు నచ్చట్లేదు, లైఫ్ ఇట్లే ఉంది, ఏం బాగాలేదు, పర్సనల్ లైఫ్ లేదు అనుకుంటా. మళ్ళీ 2007లో సార్, 2007లో R&Bలో మళ్ళీ టాప్ 5 వచ్చాను సార్ యాక్చువల్లీ ఇందులో. ఓకే ఓకే, అక్కడ ఏప్రిల్లో వచ్చాను సార్ యాక్చువల్గా. వచ్చిన తర్వాత జాబ్ ప్లస్ మ్యారేజ్ సార్. మ్యారేజ్ కూడా మేలో జరిగింది సార్ యాక్చువల్గా 2007.
ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అదే శుక్రుడు వర్కౌట్ అయ్యాడులే, మనం వర్కౌట్ కాలేదు అనుకున్నాం కానీ వర్కౌట్ అయ్యాడు. నేను యురేనస్ తో ట్రైన్ ని మిస్ చేశాను. 10th హౌస్ ట్రైన్ యురేనస్ మంచిగా జరిగింది. 9 బానే ఉంది. ఓకే, సో ప్రోగ్రెసివ్ మార్స్ కూడా మంచిగా ముందుకు వెళ్ళింది, పాజిటివ్ గా వెళ్ళింది. తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ డైరెక్ట్ అయ్యి కూడా సెక్స్టైల్ ఇస్తున్నాడు, కాబట్టి ప్రస్తుతానికి మాత్రం బానే ఉంది. తర్వాత అక్కడ మళ్ళీ సార్ అక్కడ కూడా ఏమైందంటే జాబ్స్ మళ్ళీ అప్పుడు కూడా అదే మీరు చెప్పినట్టుగా అదే ఎంత వచ్చినా కూడా ఫంబులే, అంటే ఏంది లైఫ్ ఇది కాదు అన్నట్టుగా. మళ్ళీ జెన్కో రాస్తే జెన్కో వచ్చింది, కొంచెం డిస్టర్బ్ అయ్యారు కదా. సేమ్ అంతే కరెక్ట్ సార్, 100% ఆల్రెడీ వచ్చింది నాకు జాబ్స్ అన్ని పిఎస్ఎన్ఎల్ స్టేట్ వైడ్ అది కంట్రీ వైడ్ అట్లా వచ్చినాయి. సేమ్ 5-6 జాబ్లు అట్లా కంటిన్యూ వచ్చినాయి. కానీ పోలేక మీరు చెప్పినట్టుగా 2011కి కరెక్ట్ గా అలా స్టెబిలైజ్ అయినా యాక్చువల్గా, అంటే సరే లైఫ్ ఇదే అన్నట్టుగా. అవును సార్, వెరీ గుడ్ వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేట్ ఎఫెక్టెడ్ సాటర్న్ మీదకి వెళ్తాడు, అది కూడా రివర్సల్ రిజల్ట్ కాబట్టి మంచిగా చేస్తారు చూడండి. సో ఇప్పుడు నేను మంచిగా చెప్తాను, 12, 13 మీరు ఏది చదువుకుంటారో ఉద్యోగం చేస్తారో అవన్నీ కూడా పాజిటివ్ గా చెప్తాను. ఇప్పుడు కాంప్లికేటర్స్ లో ఏమి చెప్పను. ప్రోగ్రెసివ్ మార్క్స్ అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు 13, 14 బాగానే వెళ్తా ఉంది. అంటే శుక్రుడు భృగు షట్క, అంటే శుక్రుడు స్టార్ లో ఎవరున్నారు? యాక్చువల్ గా బుధుడు ఉన్నాడు పంచమం. అంటే పంచమం ఏంటిది? పూర్వపుణ్యస్థానం. అంటే శుక్రుడు సేవ్ చేసేస్తున్నాడు యాక్చువల్ గా. బుధుడు పాప అయినా కూడా ఆక్యుపై చేసి ఆయన ఎప్పుడైతే డైరెక్ట్ అయ్యాడో ఆ డైరెక్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనల్ని ఈ పంచమం రిజల్ట్స్, పంచమం అంటే ఏంటిది? మంచిది కదా. సో కాబట్టి ఇండివిజువల్ బుధుడు చాలా మంచి ఇంటెలిజెన్స్ తెలివితేటలు ఇస్తాడు. సో ప్రస్తుతానికి అయితే మంచిగా చెప్తాం. అదే 10th హౌస్ అపోజిషన్ మెర్క్యూరీ పనిచేయదు, ఎందుకంటే అక్కడ రెట్రోగ్రేట్ వెనక్కి వెళ్ళి 16 degrees వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు పనిచేయదు అది. సో కాబట్టి నెగిటివ్ చెప్పేదేం లేదు. 10th హౌస్ స్క్వేర్ మార్స్ జరిగింది కాబట్టి కొంచెం అక్కడ అన్స్టేబుల్ అవుతుంది అనమాట. మళ్ళీ ఆ డిసాటిస్ఫాక్షన్స్ అట్లా కంటిన్యూ అయ్యాయి. 13, 14లో కూడా మళ్ళీ కొంత అట్లా ఫ్లక్చువేట్ అవుతున్నారు, అర్థమైందా? ఫ్లక్చువేట్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ శుక్రుడు, అంటే ఆ రాహు భుక్తి ఏదైతే ఉన్నదో అప్ టు ది మార్క్ గా చెప్పాం. అంటే శుక్రుడు యోగిస్తున్నాడు కదా రాహు వల్ల. సో బేసికలీ శుక్రుడు అనేవాడు 6వ ఇంట్లో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. యాక్ట్ చేసినప్పుడు ఏంటంటే లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి మారకుడు ఆ షష్టానికి కనెక్ట్ అయినప్పుడు దోషం పోతుంది కాబట్టి అందుకు పనిచేస్తూ ఉంటాడు శుక్రుడు నీచంలో పడిన. సో నీచంలో పడలేదు, ఇక్కడ పడినట్టు యాక్ట్ చేస్తాడు అనమాట. ఓకే, రాహు అక్కడ కన్నిలో ఉన్నాడు కాబట్టి యాక్ట్ చేస్తాడు. కాబట్టి ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్. అంటే ఏదో రకంగా ఎన్ని మారినా కూడా మనకు అవకాశం వస్తూనే స్టెబిలిటీగా చేస్తా ఉందన్నమాట. ఓకే, 14 నుంచి మనం మళ్ళీ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసేటట్టు పూర్తిగా లేదు కానీ పర్వాలేదు, నడుస్తూ ఉంటుంది. ఓకే, 15, 16 సేమ్ ది వే గోయింగ్ ఆన్ అనమాట. మళ్ళీ వస్తుంది పట్టుకుందాం. ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ వీనస్, సన్, ఏం ఆస్పెక్ట్స్ ఏం లేదు, అంతా సెల్ఫ్ ఎఫర్ట్, ఒకటే రొటీన్ మోడ్ లో పోతా ఉంది. 20 సేమ్ గోయింగ్ ఇన్ ద సేమ్ ఫ్లో. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ వీనస్ 10 degrees ఆస్పెక్ట్ వస్తుంది కదా, అనుకోవాలి కదా. సో ప్రోగ్రెసివ్ మూన్ పర్వాలేదు, ప్రోగ్రెసివ్ వీనస్ ఎస్. అట్లీస్ట్ ఇగో ఇక్కడ కొంచెం అంటే కొంచెం ఏదో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ నడిచింది ఇక్కడ మధ్యలో. 2021 ఆగస్టు 22 ఆగస్టులో శుక్రుడులో బుధుడు వచ్చాడు. ఎందుకంటే బుధ ఈజ్ ద లార్డ్ ఆఫ్ 6th ఆక్యుపైడ్ దశ లార్డ్ స్టార్ అనమాట. సో ఇంపార్టెంట్ ఈవెంట్ కదా. కాబట్టి హెల్త్ ఆఫ్ ది వైఫ్ ఎట్లా ఉంది, ఇంకా వేరే విషయాలు సంతానం విషయాల్లో ఎట్లున్నాయి, కొంచెం ఏదన్నా మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా అగ్రెసివ్ గా మళ్ళీ ఏమన్నా తీసుకొని ట్విస్ట్ తీసుకున్నారా, అదొక డౌట్ అనమాట. అక్కడ ఏమైందంటే సార్ యాక్చువల్గా 2021 యాక్చువల్ ఏమైందంటే 2011లో 12లో మాకు ప్రమోషన్ ఆస్పెక్ట్ వచ్చింది సార్ ఒరిజినల్ అయితే. ఓకే, బట్ నేను టాప్ 5 అవడానికి బట్ వాళ్ళు రోస్టర్ ఫాలో అయినారు యాక్చువల్గా, అందువల్ల కోర్టుకు పోయాను నేనే ఒరిజినల్ చెప్పాలంటే. అంటే మొత్తం ఆ బ్యాచ్ అంతా డిస్టర్బ్ అయింది. అక్కడ నుంచి 2021లో వాళ్ళు ఓవరాల్ గా రిజల్ట్ ఇచ్చేసి నన్ను 2013 నుంచే ఆన్ పేపర్ ప్రమోషన్ ఇచ్చేసాను క్లియర్ గా. అది అక్కడ ఈవెంట్ మేజర్ జరిగింది, అక్కడ లాస్ అయింది అక్కడ పాయింట్, బట్ అక్కడ వచ్చింది. అక్కడ పోయినాయి, ఇక్కడ పాజిటివ్ అయింది, అంతేనా? పాజిటివ్ అయింది అంతే సార్, కరెక్ట్ సార్. 2021కి మళ్ళీ సెటప్ చేశాను మొత్తం ఇదే కరెక్ట్ తనదే అన్నట్టుగా ఓవరాల్ ఫేవరబుల్ రిజల్ట్ ఇచ్చారు. ఓకే, ఇచ్చేసాడు సార్ అక్కడ ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ అయింది. ఓకే, ప్లేస్ అయింది. సో ఇక్కడ ప్రోగ్రెషన్స్ ఏమి మనకి నెగిటివ్ గా లేవు. ఓకే, కానీ ఈ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఇటు సైడ్ పాజిటివ్ చెప్పాం కదా, ఇంకో సైడ్ ఒకసారి పేరెంట్స్, ఒకసారి వైఫ్, ఇట్లాంటి కొన్ని బ్యాక్గ్రౌండ్ లో జరుగుతాయి. అక్కడ జరిగింది సార్. అక్కడ ఏమైందంటే 2020 ఆగస్టులో ఏమైందంటే మా అన్న కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సార్. ఓకే, అక్కడ దానివల్ల మా ఫాదర్, మదర్ అందరూ చాలా చెల్లక జరిగినారు. అంటే చాలా డిస్టర్బ్ అయిపోయినారు, చాలా అంటే ఫ్యామిలీలో అలజడి చాలా. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి అందరూ డిస్టర్బ్ అయినాము. బట్ కొంత అంటే 2021 కాకుండా 2022కి కొద్దిగా స్టెబిలైజ్ అయినారు అందరూ. ఓకే ఓకే, అక్కడ మేజర్ ఈవెంట్ ఎఫెక్ట్ అయింది, అదొకటి ఎఫెక్ట్ అయింది. ఓకే, అవును సార్, అవును సార్.
ఇదేంటంటే పాపి కాబట్టి ఒక సైడ్ పాజిటివ్ ఇస్తే ఇంకో సైడ్ నెగిటివ్ ఇస్తారు అనమాట. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అసెండెంట్కి ట్రైన్ ఇచ్చాడు కాబట్టి ఇదంతా ప్రస్తుతానికి బాగానే ఉంది. 23, 24 ఇదంతా కూడా బాగానే చెప్తాను. ప్రోగ్రెసివ్ వీనస్ కూడా బాగున్నాడు కదా, 24, 25 బాగుంది. ఓకే రైట్. సో ఇప్పుడు సన్ దశ వచ్చింది. సన్ ఇండికేట్స్ హెల్త్. సన్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. సన్ దశ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా పాజిటివ్ గా, అర్థమైందా? సో సన్ సరి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ పేరుకి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ప్రతిరోజు ఇప్పుడు అన్ని రోజులు కేసు నడిచింది, సాటిస్ఫాక్షన్ లేదు, ఇవన్నీ ఇబ్బంది ఉంది కదా, అర్థమైందా? లక్కీగా దశలాడి యోగించడం వల్ల ప్రశాంతంగా సాగింది. అదర్వైజ్ అసలు వర్కౌట్ అయ్యేది కాదనమాట. సో ఈ సన్ అనేవాడు డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఏంటంటే హెల్త్ నీడ్ టు బి కన్సిడర్ ఇన్ ద దశ ఆఫ్ సన్ అనమాట. డెఫినెట్లీ సన్ స్టార్ లో ఎవరు లేరు, సో అదే కదా ప్రాబ్లం. సో కాబట్టి సన్ అఫ్లిక్ట్ అయ్యి సన్ స్టార్ లాడు కూడా క్యాన్సిలేషన్ లేదు. సో మెర్క్యూరీ అనేవాడు ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి అక్కడి నుంచి సన్ దశ మనం ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్, వైఫ్ హెల్త్. వైఫ్ అనేది ఎక్కువ చెప్పనులే కానీ సో సంబడీస్ ఇన్ ద హెల్త్ ఇన్ ద ఫ్యామిలీ అట్లా పనిచేస్తుంది కొంత. లేదంటే ఒకసారి ప్రాపర్టీ కొన్నాం అనుకో, ప్రాపర్టీకి ఇన్వెస్ట్ చేసినాం అనుకో, దానిలో లిటిగేషన్ అవ్వడం ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు అనమాట. కాబట్టి కాన్షియస్ గా ఉండాలి. చెప్తాను ఇక ముందు చెప్తాను. సన్ దశ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు సన్ మనం చెప్పాము ఎక్కడ బ్రేక్ పడుతుందని చెప్తాను నేను ఇప్పుడు. అర్థమైందా? బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి కదా. ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సార్, ప్రమోషన్ ఆస్పెక్ట్ ఈ ఎగ్జిక్యూటివ్ నాకు 2026కి వచ్చేస్తుంది సార్. అదొకటి ఉంది మేజర్ గా ఎండింగ్ లో. సో అది కూడా ఉండే అవకాశం ఉంటుందా? అందుకు ఇప్పుడు అది లేదు. ఎందుకంటే నేను అంటే రీజన్ ఏంటంటే సార్, ఒకటి లిస్ట్ లో పెడితే ఇప్పుడు అందరూ రిటైర్ అయిపోతున్నారు సార్ కంప్లీట్ గా. అంటే ఫైనల్ అవుతుందా? ఫైనల్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అవుతుంది. అదే మీరు అన్నట్టు ఇవ్వడానికంటే నేనేం తప్పు చేస్తేనే అంతే, నాకు ఆప్షన్ లేదు. అంటే నేను అదే కావాలని ఏం లేదు ఇష్యూ, వేరేది కూడా చెప్పడం సార్. సో మనం ఒక డోర్ ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఆయనకి ఏమంటామంటే మనం, సార్ మీకు ఈ సంవత్సరం కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం దెబ్బ పడుతుంది సార్ అని అంటాడు. అంటే ఆయన ఏమంటాడు అంటే మనతో, సార్ మా కంట్రీలో జాబ్ పోతే 2 ఏళ్ల వరకు మాకు శాలరీ ఇస్తారు సార్, మాకు అసలు ఎటువంటి సమస్య ఉండదు సార్, అసలు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో పోయేదంటూ ఏముండదు సార్, అంతవరకు చదువుకుంటాం సార్, ఏదో ఒకటి చేసుకుంటాం, తర్వాత మళ్ళీ జాబ్ రాగానే మళ్ళీ మేము చేసుకోవచ్చు, మళ్ళీ జాబ్ పోతే మళ్ళీ 2 ఏళ్ళు సపోర్ట్ చేస్తాం సార్, నాకు పోయేదే లేదు సార్ అంటాడు. అప్పుడు ఇంకేముంటుంది సార్, మరి హెల్త్ చూసుకోండి సార్ అని చెప్తాను నేను. అర్థమైందా? ఒక డోర్ క్లోజ్ చేస్తే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఏదో ఒక దానిలో రిజల్ట్ ఇస్తుంది. సో మనం నీళ్ళని కిందికి పోతున్న నీళ్ళని ఏలు పెట్టి ఆపాము, ఆ ఏలు అడ్డు పెడితే అది పక్క నుంచి వెళ్ళిపోద్ది అంతే, పెద్దదానికి ఏమి అడ్డ. సో అట్లా ఎనర్జీ జస్ట్ ఎ ఫ్లో. సో ఎటో కొట్టు పోతుంది అంతే. సో ఇదే అని ప్రిడిక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో మనం ఏం చెప్తామంటే ప్రివెన్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ హెల్త్ ఈ చెప్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దాం, పర్సనల్ హెల్త్ ఆల్సో. సో ఇప్పుడు ఎక్కడ ట్రిగర్ అవుతా ఉందో మళ్ళీ చెప్తాం. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ జూపిటర్ కి స్క్వేర్ అవుతుంది బై ద టైమ్ ఆఫ్ 2029. అప్పుడు సన్ లో మెర్క్యూరీ వస్తాడు. అర్థమైందా? సన్ మెర్క్యూరీ నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు, దశాలాడ్ స్టార్ ని ఆక్యుపై చేసిన ముక్తిలాడ్ వచ్చాడు. ఓకేనా? కాబట్టి ఆయన సింహంలో రవి రాశిలో ఉన్నాడు. కాబట్టి అప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేట్ ఎఫెక్టెడ్ దానికి వెళ్ళింది. కాబట్టి 29, 30, 28 to 30 మధ్యలో ఫ్యామిలీ హెల్త్, పర్సనల్ హెల్త్, వాట్ ఎవర్ జాగ్రత్తగా ఉండాలని చెప్తా. అది సన్ లో దాగి ఉన్న అసలైన సీక్రెట్ అనమాట. అక్కడ ఎందుకంటే 6th లార్డ్ కాబట్టి జాగ్రత్త వస్తుంది అక్కడ పాయింట్. అక్కడ పోయాడు కేతువు, సన్ ఒకే స్టార్ లో ఉండి సన్ డిస్టర్బ్ అయ్యాడు అనమాట. అర్థమైందా? వాళ్ళిద్దరు క్లోజ్ అసోసియేషన్ లో, రవిశనులు క్లోజ్ అసోసియేషన్, ర్యాపిడ్ కంజంక్షన్ లో ఉంటూ గండాంతరంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సన్ దశలో సంపాదించినవి మనం కాదని పక్క పెట్టాలి. ఒక అకౌంట్ వేసి సన్ దశ అని ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, దానిలో పైసలు పెట్టుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్, వాట్ ఎవర్ ద రిస్క్ మేనేజ్మెంట్, డిజాస్టర్ ఫండ్స్ అవి అప్పుడు వచ్చినప్పుడు వాడదాం అంతే. వాట్ ఎవర్ చిల్డ్రన్ రిలేటెడ్ ఆర్ వాట్ ఎవర్ ఏది వస్తే అది మనం వాడడానికి మనం సిద్ధంగా ఉంటాం అంతే. ఓకే, లేదనంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే అందరికి ఉపయోగపడుతుందిగా, మనకు కాకపోతే అది ఇంకా మంచిది కదా. అర్థమైంది? కొంత డిజాస్టర్ అంత దానం, నీకు టైం బాలేదు కాబట్టి నువ్వు వెళ్ళి దానం చేసి ఎట్టా ఏమి చెప్పను. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఫేస్ చేసేది ఉంటే మనం ఫేస్ చేస్తాం కాబట్టి మనం ఏదో ఆల్టర్ చేసేస్తే అది అయిపోయేది కాదు. ఓకే, సో ఆ సిచ్యువేషన్, ఆ డిఫికల్టీ టైము, ఆ వాటికి వాడాల్సింది ఉంటుంది. ఇప్పుడు ఒక డాక్టర్, ఇప్పుడు ఒక వాళ్ళకి ఏదో సమస్య ఉంది, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు డాక్టర్కి డబ్బులు రావాలంటే నీకు సమస్య లేదే డాక్టర్ డబ్బులు తీసుకోలేడు కదా, ఉట్టిగా డోర్ ఓపెన్ చేసి అకౌంట్ లో ఇవ్వమంట కదా. సో మనకు సమస్య ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి అట్లా ఆ టైం వచ్చినప్పుడు ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది, దానికోసం మనం ప్రిపేర్డ్గా ఉండమని చెప్పా.
తర్వాత 10th హౌస్ ట్రైన్ నెటల్ మూన్ జరిగింది. ఇది చాలా వరకు బ్యాలెన్స్ అయింది మళ్ళీ మూన్ దశ వచ్చాక. మూన్ స్టార్ లార్డ్ చతుర్థంలోనే ఉన్నాడు, కానీ రెట్రో ఎఫెక్ట్ తీసుకున్నాడు. చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, అంటే మూను సన్ను డిస్టర్బ్ అయ్యారు యాక్చువల్లీ, అర్థమైందా? రవిచంద్రుడు సో ఇంపార్టెంట్, అది లేకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ ని మిస్ అవుతాం. సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ పర్వాలేదు, ప్రోగ్రెసివ్ వీనస్సే చూడండి, ప్రోగ్రెసివ్ వీనస్ అంతకుముందు నెటల్ మార్స్ కూడా స్క్వేర్ ఇచ్చాడు, అదే 31 32లో మిక్స్డ్ గా జరిగింది. ఓకే, యావరేజ్ గా ఉంది. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ మళ్ళీ స్క్వేర్ తర్వాత నెటల్ వీనస్ కి స్క్వేర్ ఇస్తున్నాడు, అంటే మూన్ కి ట్రై ఇచ్చినప్పుడు మూన్ ఒక, అంటే ఇప్పుడు శని దశమ లాభాధిపతి బాధకాధిపత్యం ఇచ్చిన దశమాధిపత్యం మంచిగా ఇవ్వాలి. కాబట్టి మొదట దశమాధిపత్యం ఇచ్చి తర్వాత బాధకాధిపత్యం, సెకండ్ హాఫ్ ఆఫ్ మూన్ అనేది కొంచెం, అంటే ఫస్ట్ హాఫ్ మూన్ దశ అంటే ఒక 5 ఏళ్ళు బాగానే చెప్తాం, మళ్ళీ మూన్ దశ అర్థమైందా? సెకండ్ హాఫ్ ఆఫ్ మూన్ దశని ఎక్స్పెక్ట్ చేయను అనమాట. టేక్ కేర్ ఆఫ్ పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ అవి చెప్తా. ఓకే, అటు మిక్స్డ్ రిజల్ట్ ఉంది. ఓకే, రైట్. సో ఇప్పుడు కరెంట్ టైం వచ్చేసాం. సో ఓన్లీ ద థింగ్ ఇస్ యువర్ అప్కమింగ్ దశ ఇస్ సన్ అండ్ మూన్ దశ. వీనస్ యోగించాడు, ఓకేనా? యోగించాడు అనుకున్న ప్లానెట్ యోగించాడు. ఓకే, సో ఆయన పంచమంలో ఉన్న ట్యాక్ చేసి పూర్వపుణ్యం రీత్యా యోగించాడు. సన్ మూన్ బాగాలేదు కాబట్టి అవి ఎక్స్పెక్టెడ్ గా మీ ప్రిడిక్షన్ కి నేను కాంట్రాస్ట్ ప్రిడిక్షన్ ఇచ్చా, మరి నేను అర్థమైందా? డిజాస్టర్ ఫండ్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ చేయమని చెప్పా, అది నా కంక్లూషన్. మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారేమో తెలీదు, మరి అప్పుడేం చెప్పాను? అప్పుడు ఆపోజిట్ చెప్పానా? కరెక్ట్, ఇలానే చెప్పాను. అంటే అప్పుడు మనం ఇంత దూరం పోలేదు సార్, అంత దూరం పోలేదా? రైట్, అంత దూరం పోలేదు. ఓవరాల్ గా జనరల్ గా ఇది ఏంటన్నట్టుగా చెప్పారు సార్ ఫైనల్ గా. సరే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్? ఈ సన్ కి మనం ఏంటంటే ఏమైనా చేసేదానికి ఏమైనా ఉందా సార్? ఏం చేయలేము కాబట్టి ఇది 4 చెప్పే కదా, డిజాస్టర్ ఫండ్ మేనేజ్మెంట్ చేయడం. సో సన్ అంటే ఏంటి? ఇండికేట్స్ పేరెంట్స్ హెల్త్, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ వచ్చినాయి అనుకో, నాది ఎందుకు ఖర్చు అవుతుంది, నేనే ఎందుకు పెట్టాలి, నేనే ఎందుకు సర్వ్ చేయాలని కాకుండా మనం యాక్సెప్టెన్సీతో, మనము ప్రేమతో మనం చేయాల్సింది ఉంటది అనమాట. అది చేయాల్సి వస్తుంది. అట్టనే ఇప్పుడు మనం ఏదైనా సర్వీస్ రిలేటెడ్ టు ద మెడికల్, మనం ఏదైనా హెల్ప్ చేయగలిగితే, 4th హౌస్ ఈజ్ అబౌట్ రిలేటెడ్ టు ద కేర్ ఆఫ్ మదర్ కదా. సో కాబట్టి ఎవరైనా ఇక్కడ మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ కావచ్చు, ఏదైనా మనం సర్వీస్ చేయగలిగేది ఏదైతే శక్తి కొద్దీ మనం చేయగలుగుతామో, అదొక వాటర్ ప్లాంటేషన్ కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా కానీ మనం వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా. ఫోర్త్ ఈజ్ ప్రాపర్టీ, ఫోర్త్ ఈజ్ మదర్, ఫోర్త్ ఈజ్ సంథింగ్ ఎల్స్. సో కాబట్టి ఉన్నదే బిల్డింగ్ కాంట్రాక్ట్స్ 4th హౌస్ రిలేటెడ్, అర్థమైందా? సో అక్కడ ఏదో మనకి దోషంగా అనిపించింది కాబట్టి ఏంటంటే అక్కడ సన్ మూన్ దశ, ఇప్పుడు దాకా ఉన్న డబ్బుల్ని మీరు ఒక సేవింగ్ చేసుకుని ఒక రెవెన్యూ, ఇప్పుడు నా దగ్గర ఒక 10 లక్షలు ఉందనుకోండి, ఆ 10 లక్షలకి నాకు 10,000 వస్తుంది, దీంతో నాకు సంతృప్తి అని చెప్పి మనం సాటిస్ఫాక్షన్ ని క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడున్న డబ్బుతో. క్లియర్? ఓకేనా? ఫర్దర్ గా వచ్చే డబ్బుని డిజాస్టర్ ఫండ్ మేనేజ్మెంట్ మేనేజ్ చేసి దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ని సర్వీస్ కి వాడండి. నా దగ్గర ఇప్పుడు ఒక 5 లక్షలు వచ్చాయండి నాకు ఫర్దర్ గా ఒక 5 సంవత్సరాల్లో, ఓకేనా? ఈ 5 లక్షలకి వచ్చే రెవెన్యూని నేను చారిటీయో సర్వీసో చేస్తున్నాను, సరేనా? ఈ 5 లక్షల్ని సమస్య వచ్చినప్పుడు వాడతాను నేను. అంతేలేదు సార్, కరెక్ట్. అది జస్ట్ ఒక ఐడియా, అదొక ఐడియా చెప్తున్నా. అంటే అప్కమింగ్ దశలు, ఎందుకంటే ఎట్టనో మీరు జాబ్ సర్వీస్ లో ఉన్నారు, మీకు టైంలో వచ్చినాయి కాబట్టి అవి మేనేజ్ చేస్తున్నాయి. మరి ఆ ఎనర్జీ పోవాలి కదా దానికోసం. కరెక్ట్ సార్. ఓవరాల్ గా ఫైనాన్షియల్ కండిషన్ చెప్పడం గట్టిగా అంటారు కదా సార్. యాక్చువల్ కండిషన్స్ కండిషన్ అంటే మనం అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఒక్కోసారి అనుకూలించినప్పుడు కొంత అనుకూలిస్తుంది, కానీ ఒక సైడ్ చూడండి, అటు సైడ్ లవ్ మ్యారేజ్ స్టోరీ ఒకటి జరిగి ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది, ఇటు సైడ్ కేసు గెలిచిన సరిగా పని చేయలేదు అంటే పూర్తి సంతృప్తిని ఇచ్చేటట్టుగా చేయట్లేదు కదా సిచ్యువేషన్, అటు ఇటు చేస్తా ఉంది కదా, అర్థం చేస్తుంది. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు స్పెక్యులేషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్స్ కానీ లేకపోతే లాటరీ, ఇవి కూడా ఏమన్నా దాంట్లో ఏమైనా స్కోప్స్ ప్రాబ్లమాటిక్? అవన్నీ మంచి ప్రాబ్లమాటిక్ కదా, మొత్తం పోతాయి. ఎందుకంటే సన్ ఈ స్పెక్యులేటివ్ కదా, సన్ ఈ స్పెక్యులేటివ్, సన్ స్టార్ ఎవరు ఆక్యుపై చేయలేదు, సన్ ఈ స్పెక్యులేటివ్, సన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సాటర్న్ అండ్ మళ్ళీ 4 అది 5 కి కనెక్ట్ అవుతుంది కాబట్టి 5 సరదాగా రా బాబు రా ఎప్పుడు వేస్తావు అన్నట్టుగా చూస్తా ఉంది అనమాట. అందుకు సార్ క్వశ్చన్ అందుకు. సో కాబట్టి పరిస్థితి కాదు, జస్ట్ స్పెక్యులేటివ్ అంటే ఏంటిది, నీకు సరదాగా 100కి 500 ఇచ్చి బాబు నేను కూడా ఉన్నాను, నేను కూడా బాగా చేస్తాను, నువ్వు ఇంట్రెస్టెడ్ అయినా అని చెప్పి మనల్ని ఆఫర్ చేస్తుంది అంతే. ఆ ఆఫర్ చేశాక దించేస్తుంది. సో కాబట్టి మ్యాటర్ అది జస్ట్ ఊరికే జస్ట్ టీజ్ చేస్తుంది మనల్ని. టీజ్ చేసినంత మాత్రాన మనం పోయామంటే ఇరుక్కుంటాం అనమాట.
ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అంటారు కదా అట్లా. అవును సార్, కరెక్ట్ సార్. సరే, ఓవరాల్ గా పూర్వపుణ్యం సెట్ అయింది సార్, అందులో సెట్ కావట్లేదు సరిగ్గా. అంటే అదే కొంత పూర్వపుణ్యం పనిచేస్తా ఉంది. సన్ ఈజ్ కనెక్టెడ్ టు 5th కాబట్టి నువ్వు ఏం చేయకుండా కంట్రోల్ చేసుకుంటే అప్పుడు పూర్వపుణ్యం. ఏదో చేస్తా అంటే అప్పుడు పని చేయదు. అంటే అది 30 గ్రాములు అదే 30 కిలోలు ఒక సైడ్ వేసారు కాటాలో, 70 కిలోలు ఇంకో సైడ్ వేసారు. సో ఆ 30 కిలోలు అనేది చాలా బ్యాలెన్స్డ్ గా మనం ఆపితేగా తప్ప ఆగదు కదా అంత ఈజీగా. అది పూర్వపుణ్యం కొంత 30% కాపాడుతా ఉంది. మనం ఏదన్నా చేస్తే అది ఏం కాపాడుతుంది, సైలెంట్ అయిపోద్ది అనమాట, అంత గప్చిప్ అనమాట. అది ఎట్టా ఉంది మన అనాలిసిస్? ఎక్సలెంట్ సార్. మీరు అప్రోచ్ ఓవరాల్ గా రకరకాల ఎక్స్ప్లోర్ చేసి వచ్చారు కాబట్టి అడుగుతున్నా. అవును సార్, డెఫినెట్ సార్, 100%. అంటే మీరు ఫ్యాక్టర్స్ కి క్లియర్ గా వచ్చేస్తారు. యాక్చువల్ అంటే ఒరిజినల్ ఫ్యాక్టర్ అదే సార్. ఎందుకంటే సన్ అనేవాడు ఎప్పుడు 6th లో 3rd లా లో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్ ఖచ్చితంగా కండిషన్స్ అనేది వేరియేషన్ ఇచ్చే తీరుతాడు, డౌట్ లేదు అందులో. అవును, కేతుతో అఫెక్టెడ్ ఒక పక్క. అవును సార్, 5 డామినేట్ చేస్తున్నాడు మళ్ళీ. సాటర్న్ ఒక పక్క ఇబ్బంది పెడుతున్నాడు అన్ని విధాలుగా. అక్కడ మూన్ ఉన్నాడు కాబట్టి యోగకారకుడు అంత బ్యాలెన్స్ చేశాడు. రాజగ్రహాలు అక్కడ మూన్ కొంత బ్యాలెన్స్ చేశాడు తప్ప ఇంకా అది లేకపోతే అది మాత్రం పోయేది అనమాట. అది లేకపోతే ఇంకా లేదు సార్ స్కోప్. అది నాకు మొదటి నుంచి నాకు సాటిస్ఫాక్షన్ అనేది అదే సార్ క్వశ్చన్ యాక్చువల్ గా. అవును, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు ఈ చార్ట్ లో, చాలా లేదు సార్. ఎవరిని తీసుకున్నా కూడా నాకు ఇది నచ్చట్లేదు, అది నచ్చట్లేదు అనుకుంటూనే ఉండగా నేను. అంతే కదా, అంతే సార్, అట్లా ఉండిపోయింది. అది ఏంటంటే పవర్ఫుల్ పొజిషన్స్ రోల్స్ చేయడానికి కూడా ఒకసారి ఇబ్బంది అన్ని కూడా ఫేస్ చేసినట్లు లెక్క. మనం అనుకున్నంత పొజిషన్ కి వెళ్ళలేకపోతున్నాం అన్న డిసప్పాయింట్మెంట్ ని ఫేస్ చేసినట్టు కదా. ఖచ్చితంగా సార్, ఎందుకంటే 2013 రావచ్చు నాకు ఈ పొజిషన్ ఒరిజినల్ గా. అవును అవన్నీ కూడా ఎప్పుడు వచ్చింది అనమాట. అదే గండాంతర పాదం అనమాట. ఎప్పుడో అవును, మీరు చెప్పారు మనం మొదలు క్లాస్ చూసాం యాక్చువల్. గండాంతర నక్షత్రాలు లాస్ట్లేషా జ్యేష్ఠ అని చెప్పుకుంటూ వచ్చారు యాక్చువల్. అంటే అంత కాదు, ఆ 4వ పాదంలో ఉన్నప్పుడే అది బాగా క్రేజీ రిజల్ట్ ఇస్తుంది అనమాట. అన్ని పాదాలు జస్ట్ చేంజ్. అది ఇప్పుడు దానికి ఎక్స్ప్లెయిన్ చెప్పారు యాక్చువల్ గా. ఏంటంటే మధ్యలో ప్యాచ్ మాది చెప్పుకుంటూ వచ్చారు. మీరే కదా చెప్పింది అది? ఏంటిది అది? ఏం చెప్పాం? రోడ్ ప్యాచ్ మాది ఉంటుంది మధ్యలో. అవునవును, అది నేనే. మీకు ఎక్కువ మంది అయ్యే వరకు ఎవరు ఏది చెప్పారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎక్సలెంట్ సార్. బట్ మీ అప్రోచ్ యాక్చువల్ ఏంటంటే మీరు హంబుల్ సార్, వెరీ హంబుల్. చెప్పడం కూడా అంటే మీరు ఏది ఎంతవరకు చెప్పాలనో ఎక్కువ మీరు పొగడ్తలు తీసుకోలేరు, నాకు దానికి బాగా తెలుస్తుంది. మీరు దాని మీద చూస్తున్నాను యాక్చువల్ గా. కానీ యాక్చువల్ యు ఆర్ వెరీ హంబుల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద థింగ్స్ యాక్చువల్లీ. దట్ ఈస్ గ్రేట్ ఆఫ్ యూ సార్. ఎందుకంటే దానివల్ల వేరే వాళ్ళ జీవితాలు ఎంతవరకు ఉపయోగించవచ్చు అనేది ఉంటుంది సార్ మేజర్ ఆప్షన్. ప్లస్ మీరు ఏంటంటే ఇప్పుడు లాట్ ఆఫ్ రీసెర్చ్ చేస్తున్నారు అందులో. అది సెక్చువల్స్ కూడా ఏం చేస్తున్నారు, దాచుకోకుండా లోకానికి పెడుతున్నారు మెయిన్. అంటే వాళ్ళు నేర్చుకున్న వాళ్ళకి కానీ ఇంకోటి చూసే వాళ్ళకి ఉపయోగపడదు. ఎక్కడ ఎట్లా ఫెయిల్ అవుతా ఉంది, ఎట్లా గైడ్ చేయాలనేది మనకి వస్తుంది. తర్వాత వాళ్ళు చెప్పింది కూడా మీరు యాక్సెప్ట్ చేయాలని రూల్ ఏం లేదు కదా మీ పొజిషన్. రైట్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, తప్పైతే దాన్ని ఒప్పించలేం కదా. మీరేమైనా కోర్సెస్ స్టార్ట్ చేశారు సార్? ఏమన్నా ఏం లేదండి. ఇప్పుడు ఇది ఇంతకు మించిన కోర్స్ ఏం చెప్తారంటే నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు మీరు 100 కోర్సులు జాయిన్ అయ్యారు, మీకు ఇలా జరుగుద్దని నేను చెప్పాను. ప్రాక్టికల్ గా మీకు ఒక చార్ట్ మీద మీరు లైవ్ గా ఒక క్లయింట్ ని చూపించి ఆయన ఒప్పుకుంటున్నాడయా ఈ ఆస్పెక్ట్ పని చేస్తుందని నేర్పించడం తప్ప ఇంతకు మించి బెస్ట్ ఫీడింగ్ ఏం చేయగలుగుతారు? లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ దగ్గర ఏమైందంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రన్ అవుతుంది ఇప్పుడు. అవును, అప్పుడు ఏమవుతుంది, మీరు అన్ని అవే చార్ట్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ ఇది అవుతుంది కదా. మేము ఎంతసేపు ఇప్పుడు ఏం చేస్తాం సార్, కొన్ని చార్ట్ తీసి వదిలేసి ఉంటాం యాక్చువల్గా. అవును, ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు మీకు అందరికీ టైం కుదరాలని లేదు కాబట్టి మీకు కుదిరినప్పుడు చూసుకోండి. నేను ఇంకా కొంచెం ఒక ఫ్యాసిట్ లాంటిది ఒకటి బిల్డ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మేష్ లగ్నం చార్ట్స్, పలానా సాటర్న్ దశ జరుగుతున్న చార్ట్స్ ఆల్రెడీ వీడియోస్ చేసినవి ఏవైతే ఉంటాయో 1000-2000 వీడియోస్, వాటిని నువ్వు ఫిల్టర్ చేసేసి నువ్వు పలానా మేష్ లగ్నానికి పలానా శుక్రదశ జరిగినప్పుడు యోగించిన చార్ట్లు ఎన్ని అని కావాలి, పాజిటివ్ చార్ట్స్. పలానా మ్యాచ్ లగ్నానికి పలానా స్టార్లు ఎన్ని ఉన్నాయి ఇవి కావాలి అనేది కావాలి. అలా ఫిల్టర్ చేసుకునేటట్టు ఒక ఫిల్టర్ ఇస్తాను నేను ఇన్ సూన్ అనమాట. సో ఆ వెబ్సైట్, కొత్త వెబ్సైట్ ఒకటి 2 months లో వ్యామ్ చేస్తాం. సో ఈ వీడియో రిలీజ్ అయ్యాక అది వచ్చేసే ఉంటుందిలే అప్పటికి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈజీగా వాళ్ళు ఆ కేస్ స్టడీస్ ని ఫిల్టరింగ్ చేయొచ్చు. అంటే ఏ కేస్ స్టడీ చూడాలనే దాన్ని కూడా ఫిల్టర్ చేయొచ్చు, ఊరికే కాకుండా మనకు కావాల్సిన కేస్ స్టడీనే మనం చూసే విధంగా. లేదంటే నేను ఈ జాబ్ టైటిల్స్ అంటే ఇప్పుడు కెరియర్, మ్యారేజ్ ఇలాంటి ఒక కేటగిరీ ఉన్నాయి కదా క్వశ్చన్స్, సో పొజిషన్, పవర్, వాట్ ఎవర్. సో అట్లా రకరకాల కేటగిరీస్ ని, ట్యాగ్స్ ని పెట్టి మనం దాన్ని ఫిల్టరింగ్ చేయొచ్చు. ఫిల్టరింగ్ చేస్తే అప్పుడు ఈజీగా మనకి వచ్చేస్తుంది కదా అంత. తర్వాత మేము ఈ ఏదైతే మొత్తం సబ్జెక్ట్ ఉందో దాన్ని ఒక ఆర్టికల్ లాగా రాశాను అనమాట. సో ఆ ఆర్టికల్స్ ఒక 24 ఆర్టికల్స్ లో మీకు వచ్చేసేటట్టు, ఒక్కొక్క ఆర్టికల్ ఒకసారి 50 పేజీలు ఉండొచ్చు. వాటిని వెబ్ వర్షన్ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తాం. ఓకే, సో దానివల్ల ఏమైందంటే మీరు తీరిగా కూర్చొని చదువుకోవచ్చు, తెలుగులోను ఇంగ్లీష్ లోను. ఓకే, సో మీకు ఇన్ని వీడియోస్ చూడాల్సిన అవసరం లేకుండా
అర్థమైందా? ఇప్పుడు నేను 400 అవర్స్ స్పెండ్ చేయాలా, 300 అవర్స్ స్పెండ్ చేయాలా కాకుండా మీకు వారానికి 2 రోజులు దొరికినా 3 రోజులు దొరికినా హ్యాపీగా చూసుకుంటూ అది చదివిన తర్వాత ఈ కేస్ స్టడీస్ చూస్తే సరిపోయే విధంగా దానిలో వాటన్నిటిలోనే మీకు తెలియకుండా ఇది నేను వేదిక్ వెస్టర్న్ అని హెడ్డింగ్లు పెట్టకుండా నేను మిమ్మల్ని మిళితం చేసేస్తాను, దానిలో అన్ని కంబైన్ చేసేస్తాను. సో దాట్ ఏమైందనంటే మీకు అన్ని ఎక్స్ప్లోర్ చేసినట్టే ఉంటుంది, మీకు తెలీదు. నేను ఎలా ప్రిడిక్షన్ చెప్తున్నప్పుడు నేను రూల్ ఆఫ్ ఈ సబ్జెక్ట్ నుంచి వాడాను, ఆ రూల్ ఇక్కడ వాడాను అనేవి కోట్ చేయకుండా ఎట్టయితే ప్రిడిక్షన్ ఈజీ చెప్తున్నాను అట్లా వచ్చేస్తుంది. అది నా ఐడియా అనమాట. ఇంతకు మించి మ్యాసివ్ గా టీచింగ్ అంటే ఎట్లా చేయగలుగుతారు? చేయలేము సార్, ఇది బెస్ట్ యాక్చువల్ గా. మీరు ఇంత ఓపెన్ గా పెడుతున్నది గ్రేట్ సార్, చాలా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత ₹1,00,000 పెట్టి కోర్స్ నేర్చుకున్నా అక్కడ చెప్పేది ఏమీ లేదు, వీళ్ళు తీసుకునేది ఏం లేదు. పాపం వీళ్ళందరూ బిజీ ఎంప్లాయీస్, లేదంటే ఏదో పర్సనల్ గా బిజీగా ఆక్యుపైడ్ ఉన్న వాళ్ళు వీళ్ళు జాయిన్ అవుతారు. వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను సంపాదించుకోవడం తప్ప ఏం లేదు, అర్థమైందా? సో ఏం అవసరం లేదు. నాకంటే కన్సల్టేషన్ వల్ల ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి కాబట్టి దట్స్ ఓకే. అసలు మేము ఈ ఛానల్ స్టార్ట్ చేసిందే మాకేమీ వస్తుందని కాదు, మేము ఒకవేళ చెప్పకపోతే ఆస్ట్రాలజీ లెర్నింగ్ సోర్స్ ఉండాలని చెప్పి స్టార్ట్ చేసాం. ఏదో దేవుని దయ వల్ల మనకి అట్లా ముందుకు పోతా ఉన్నది అంతే. నేను ఆస్ట్రాలజరే, ఫుల్ టైం ఆస్ట్రాలజర్ సార్. ఫుల్ టైం ఆస్ట్రాలజర్ అంతే, ఇంకా పని పాట లేదు. మీరు అసలు యాక్చువల్ అనుకోని కోర్సెస్ పెట్టి ఎక్కడో ఉండే సార్ యాక్చువల్ నా దృష్టిలో. లేదు నేను ఏమనుకుంటే సాఫ్ట్వేర్ ఉన్నారు, మీరు ఏమైనా సాఫ్ట్వేర్ బిల్డప్ చేసుకుంటా అన్ని చేస్తున్నారు నేను అనుకుంటా. అయ్యో లేదండి, లేదు. బట్ కాకపోతే నాది కొంచెం ఏదో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఈ జనరేషన్ అవడం వల్ల చదువుకున్నాను కదా, సో చదువుకోవడం వల్ల కొంచెం నాలెడ్జ్ వచ్చింది, కానీ నేను కోడింగ్ అయితే ఏమీ చేయలేను. అవునా సార్? అప్పుడు ఓకే సార్, వచ్చా ఓకే. అదే సార్ నా ఉద్దేశం. ఫుల్ టైం అయితే మీరు ఏదైనా ఒక టైం పెడతారేమో దాంట్లో. మేము ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇది వేరే అవుతుంది సార్. మీరు ఎప్పుడైనా ఇదని సెర్చ్ చేయడం వేరు, ఇది మీరు సపరేట్ నాకు చెప్తున్నప్పుడు కథ వేరు ఉంటుంది డెఫినెట్ గా. అంటే మీరు మొత్తం ఉపయోగిస్తారు అందులో. అవును, కరెక్ట్. అట్లా చేయాలని ఒక చిన్న నాకు ఆశ మీతో ఉంది సార్. అది మాట్లాడుకున్నా అప్పుడు మాట్లాడాలని ట్రై చేసినా కానీ అప్పుడు మీరు వద్దు మీరు అన్నారు. అప్పుడు కూడా నాతో మీరు ఎక్కువ మాట్లాడకండి సార్, ఎందుకంటే నాకు కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నా. నేను అప్పుడు అడిగాను మిమ్మల్ని యాక్చువల్లీ ఇదే పాయింట్ ని. ఏం అడిగారు సార్? నేను ఇట్లా మీతో కోర్స్ చేయాలనుకుంటున్నాను సార్, నాకు కొద్దిగా ఇది కావాలి సార్, అది కావాలని. ఒక 3-4 సార్లు ఇది సాటిస్ఫాక్షన్ ఉందా? ఈ కాన్సెప్ట్, రీసెర్చ్ కాన్సెప్ట్ మీ ఆన్సర్ క్వశ్చన్ కి ఆన్సర్ అయిందా? ఖచ్చితంగా అయినట్టే కదా సార్, ఇది తెలుస్తుంది కదా క్లియర్ గా. ఇప్పుడు రవి అనేవాడు చేసినట్టే కదా ప్రతి చాట్ వచ్చి. ఖచ్చితంగా, ఎందుకంటే ఓపెన్ ఫ్యాక్ట్ సార్. ఇప్పుడు ఏమైతుందంటే నక్షత్రాధిపతి రిజల్ట్ ఇవ్వాల్సిందే రవి. సో ఖచ్చితంగా అది తెలిసిపోతుంది కదా. ఫోర్త్ లో పడినప్పుడు కేంద్రంలో పడితే ఆటోమేటిక్ గా మన సిచ్యువేషన్ కొద్దిగా కష్టపడి ఇవ్వాలి ఏదైనా ఫలితము. అవును, దానికి రెట్రో పడింది, కేతుతో లైట్ పోయింది, అంటే రవికున్న బ్రైట్నెస్ అంతా పోయింది, అర్థమైంది. చంద్రుడికున్న బ్రైట్నెస్ పోయింది, అంటే అది అమావాస్య కూడా అయితా ఉంది దగ్గరగా, చీకటి లాగా అయితా ఉంది అనమాట. అదే సార్, అదే దీనికి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇవన్నీ తెలుసుకున్నాం. అవును, దీనికి మనము రెమెడీ కూడా ఇప్పుడు ఎందుకంటే సఫర్ అనేది ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇప్పుడు దొరికిన దాంతో సంతృప్తి అనేది రెమెడీ దీనికి, అర్థమైందా? సంతృప్తి లేదనంటే జీవితం అంతా. ఇప్పుడు ఇదే సంతృప్తి 20 ఏళ్ల క్రితం ఉండుంటే ప్రశాంతంగా మీ పని చేసుకుంటా ఉండేవాళ్ళు, మీరు ఎమోషన్ లేకుండా పోరాడేటోళ్ళు, అర్థమైందా? ఇప్పుడు 13 ఏళ్ళు కేసు ఎమోషన్ తో పోరాడేది, అది పోరాడతారు, కానీ మనం వదిలేసి పోరాడతాం, రిజల్ట్ వదిలేసి పోరాడతాం అంతే. కరెక్ట్, అవును, అదే రెమెడీ. కానీ దానికి ఏమి చేసినా గానీ రెమెడీ అంటే రెమెడీ ఇన్ ద సెన్స్ ఎనీ రెమెడీ చేస్తే వచ్చే రియలైజేషన్ రెమెడీ కదా, అంతే. అవుట్పుట్ చేతిలో మనకి ఆ పూర్ణ కుంభం పెట్టాడు కదా. ఇప్పుడు ఏంటంటే సార్ మెయిన్ మీరు చెప్పినట్టుగా నేను ఒరిజినల్ గా టూ వేసే కరెక్ట్ అయింది సార్. ఒరిజినల్ గా ఏదర్ ఆఫీస్ లైఫ్ లేకపోతే ఓన్లీ హాస్టల్, ఈ రెండిట్లో ఉండే ఎక్కడ పోవట్లే అసలు యాక్చువల్గా లైఫ్ లో కూడా. వెరీ గుడ్. వేరే ఏ ఆలోచనలు లేవు అసలు, ఒకటే లైఫ్ అంతే. మీరు చెప్పినట్టు అదే సాటిస్ఫాక్షన్, అదే పరిస్థితిలో ఉండ. అదే సాటిస్ఫాక్షన్ పొందడానికే ప్రయత్నం చేయాలి మనం, అంతే సార్. 100% అదే సార్. సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్, హారం చేయకుండా సాధ్యం మనం మేలు చేయగలిగితే చాలు, అంతే. వెరీ గుడ్. నమస్తే. అదే సార్, నమస్తే సార్. సార్ అదే ఒక లాస్ట్ పాయింట్ సార్. నేను మీతో అటాచ్ కావాలంటే వీటి గురించి తెలుసుకోవాలి, ఇంకా ముందుకు పోవాలంటే నాకేమైనా అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా, ఏదన్నా మీ రిక్వెస్ట్ ని మేము తీసుకుంటాము, ఏదో ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాం. చేయండి సార్ కొద్దిగా, ఎందుకంటే నేను కూడా అటాచ్ అవుతాను సార్.